శుభ సాయంత్రం. ఇంట్లో చిన్న కొడుకు అంటే తల్లిదండ్రులకు ఎట్లా ప్రేమ ఉంటుందో ఈ జూనియర్స్ అంటే కూడా నాకు బాగా అభిమానం. ఈ జూనియర్స్ చేసిన సన్మానానికి నేను బాగా ఆనందపడుతున్నాను. ఎందుకంటే చిన్న కొడుకు అలిగితే తల్లిదండ్రులు ఏంటంటే బాగా గారాబం చేస్తారు, నీకేం కావాలా బిడ్డ, ఏం తింటావు బిడ్డ అని. వీళ్ళు అలుగుతారు, పని చేస్తారు, ఏదైనా చేస్తారు, వీళ్ళకి అన్నీ అవుతాయి. ఈ జూనియర్స్ అంటారు. ఎందుకంటే వీళ్ళు 5 సంవత్సరాల కింద కొందరికి ఓటు కూడా రాలేదు అప్పుడు. కానీ నేను గెలవాలని చెప్పి చాలామంది నా ఎంబడి అన్నా నువ్వు గెలవాలని. మా ప్రవీణ్ గడు అయితే ఇప్పటికి అదే పని, ఇప్పుడు కూడా అదే పని. నేను మళ్ళీ పోటీ చేసి అంటాడు ఆడు. ఇప్పుడు కూడా ఎప్పుడు అయినా కూడా అన్న ఏ అవసరం మారా మనకు అని నేనంటే ఏ గట్లుంటుందా అన్న మనం మళ్ళీ చేయాలంటున్నాడు ఇప్పటికి ఫోన్ చేసి. ఈ జూనియర్స్ ఎందుకంటే ఎప్పుడు అలా ఉద్దేశం పెట్టుకుంటే ఒక బండని గుర్తితే 100 వక్కలు అయితే అంటారు. 30 ఏళ్ళు 45 అయితే కొంచెం ఆలోచిస్తారు. వీళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచిస్తారు, ఆవేశం ఉంటుంది, ఏదైనా చేయగలుగుతామనే తత్వం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. వీళ్ళ మొదలే నేను ఇలా కౌన్సిలర్ అయినా. వీళ్ళ ఆవేశం, వీళ్ళ ఆలోచనతోటే ఇక్కడ నేను ఉన్నా. ఇక్కడ సందీప్ అయితేంది, చింటూ, ఇక పేర్లు అందరి అభి, రాఖీ, బన్నీ అయితే అప్పుడు చిన్నోడు బాగా పిల్లగాడు. అప్పుడు బాగా గెలవాలి అని. మా రాకేష్ కూడా, మా విస్సు ఫైటరు. మళ్ళీ మొన్ననే రీసెంట్గా ఒక 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మన ఎంబడి ఉంటూ ప్రతి వీడియోను కూడా మన గ్రూప్లో కానీ ఎక్కడ వేస్తున్న సీనన్న వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ నచ్చు వేరే వాడైనా కూడా మన కోసం వచ్చి ప్రతిసారి మన ముందు ఉంటాడు. అట్లే మన తెలంగాణ ఉద్యమకారుడు, మన వార్డు అధ్యక్షుడు శంకర్ అన్న ఎవరేమన్నా కూడా కోరెట్ రాధా గెలవాలి, తెలంగాణ గెలవాలని చెప్పి మొదటి నుంచి అందరికీ అందుబాటులో ఉన్న అక్కుష మనం ఉండాలిరా, డెవలప్మెంట్ మనం చేస్తావు, నీతోనే అవుతుంది, నువ్వు పనులు బాగా చేస్తాను అని చెప్పి ఇలా పొద్దున కూడా కలిసి ఇక్కడ మాట్లాడిన మళ్ళీ ఈ రోడ్ చేస్తే మంచి వారం అవుతుంది. వాళ్ళకు కూడా ఇట్లాంటి పెద్ద మనుషులు కూడా మనకు చెప్తా అంటే కూడా మనకు కూడా కొంచెం ఉత్సాహం అనిపిస్తుంది. ఇక్కడ ఆడపడుతున్నారు ప్రతి ఒక్కరు. వంట కూడా చేయలేదంటే నేను హైదరాబాద్లో ఉన్న రిజల్ట్ వచ్చేదాకా కూడా ఒక్కరు కూడా పోయి కూడా పెట్టుకోలేదు. వాళ్ళ అభిమానానికి నేను బాగా అసలు వాళ్ళకి ఏమి రుణం ఇచ్చిందని తీసుకోవాలో నాకు అర్థమవుతుంది. అటువంటి అభిమానాన్ని నేను చూరగొన్న వీళ్ళ దగ్గర. చాలామంది ప్రతి ఒక్కరు కూడా మనం గెలవాలి అని ప్రతి ఒక్కరు కూడా నేను కాదు వాళ్ళే నాయకులై వాళ్ళే కౌన్సిలర్ అనుకుని నా కోసం పనిచేసిన మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మీ రుణాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోయి మీరు చేసే పనులు ఎప్పటికీ జీవితాంతం గుర్తుంచుకుంటా. ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు క్షమించాలి, ఎవరైనా మర్చిపోతే కూడా క్షమించాలి. ప్రతి పదవి ఉన్నా లేకున్నా ఎక్కడున్నా మీలో ఒక మనిషినై, మీలో ఒక కుటుంబ సభ్యున్నాయి, మీ ఆదరాభిమానాలను పొందాలని ఎప్పటికీ మీ ఇంటి ముందు నేను ఉంటా. మీరు ఏ పని చెప్పినా చేస్తా. నాకు ఒక గుణం ఏంటంటే నాకు ఏమన్నా అడిగితే నేను డైరెక్ట్ అడుగుతా. ఎందుకు నాకు పెట్టలేదా అడుగుతా, ఎందుకు చెప్పలేదా అడుగుతా, ఎందుకు విలువలేదా అడుగుతా. ఎందుకంటే నేను మీ ఇంట్లోని కదా, ఆ రైట్ నాకు ఉంటుంది. నేను వేరేటోని కాదు కదా. దాన్ని కూడా మీరు ఎవరు పట్టించుకోవద్దు. ఇట్లా అడుగుతాండు అని అంటే మన కుటుంబ సభ్యులు అడుగుతారు, వేరేటోళ్ళు ఎవరు అడగరు. కొందరు వాడు చెప్పకుంటే మంచి అని 500 కట్నం మిగిలిన కూడా బాగా మంది ఉంటారు. కానీ నాకు చెప్పాలని నేను కోరుకుంటా, నా టైం మీకు ఇవ్వాలని నేను కోరుకుంటా. అటువంటి భావన నాకు ఉంది. ఎందుకంటే మన ప్రస్తావన మొదలైంది ఈ జెండా కాడికి వెళ్ళి, మీ ఇళ్ళకి వెళ్ళి, మీ అభిమానుల కాంచెల్లి, మీ అభిమానం నుంచి వెళ్ళి ఈ ప్రస్తావన నేను కొనసాగించినంటే మీరే కాలం, మీరే బలం, నాకు మీరే బలహీనత. ప్రతి ఒక్కరు ఈ వాడల మీరని కాదు, ప్రతి ఒక్కరు ఎన్ని ఓట్లు వచ్చినా, ఎవరు ఓటు వేసినా వేయకుండా కూడా ఈ వాడకే కౌన్సిలర్నైనా అందరూ నాకు ఓటర్లే, అందరూ నాకు ఆప్తులే, అందరూ నాకు దగ్గరోళ్ళే, అందరూ చుట్టాలే, అందరూ బంధువులే. వీరందరూ నా అభిమానులే. మీ ఆప్యాయత మీకు ఎవ్వరికి పని ఉన్నా కూడా పిలిచినా పిలవకున్నా మీ ఇంటి ముందు నేను ఉంటా. పదవి ఉన్నా లేకున్నా మనకు దేవుడు రాసి పెట్టుంటే మళ్ళీ పదవి వస్తే ఉంటుంటుంది, లేకుంటే లేదు. మన రాతలో ఉన్నది ఏది జరగదు, మనం అనుకున్నదే జరుగుతుంది. అటువంటి మీరు అందరూ ఏ పని చెప్పినా ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటా. ఏ వర్క్ చెప్పినా నా పదవి లైట్ రాలేదన్నా లైట్ పెట్టిస్తా, మోరు తీయాలన్నా మోరు తీపిస్తా. మీ ఇంటికి పెళ్ళి అయితే మీ ఇంటి ముందర వచ్చి పని చేపిస్తా. ఇక కౌన్సిలర్ చేసే విధులు ఇవన్నీ చేస్తే సిద్ధంగా ఉన్నాయి. మా అక్క జిల్లాలో అయితే ఎప్పటికీ మాకోసం అన్న గెలవాలి, మామ గెలవాలి అని ప్రతి ఒక్కరు తిరిగింది ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి వాళ్ళ ప్రేమకు నేను పాదాభివందనం చేస్తున్నా. మీ ప్రేమాభిమానాలు ఎల్లకాలం నా పైన ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని. మీ అభిమానాన్ని పొందినందుకు నేను ఏదో జన్మలు ఏదో రుణం చేసుకుంటేనే ఇటువంటి అభిమానాన్ని మేము పొందినా. ఇటువంటి కుటుంబం ఎక్కడ దొరకదు. మన వాడున్న కుటుంబం, ఆ కుటుంబం మన వాడలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఈ 14 కుటుంబం ఎప్పటికీ చల్లగా ఉండాలి. వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉండాలి, సంతోషాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా. నేను మీకు నాకు మీరు సత్కారం చేసుకోదు. అసలు మీకు ఏ సన్మానం చేసినా నేను తక్కువే.
తిండి తినకుండా కూడా నా కోసం కష్టపడ్డారు ప్రతి ఒక్కరు అభిమానం. ఎందుకంటే అందరికీ అందరి ఇష్టం ఉండదు. కడుపులో పుట్టిన తల్లిదండ్రులకు ఒక్కోసారి ఒక కొడుకంటే కోపం వస్తూ ఉంటుంది, బిడ్డ అంటే కోపం వస్తూ ఉంటుంది. అందరికి నేను నచ్చాలని లేదు, అందరి అభిమానాన్ని నేను పొందాలని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నచ్చితే దేవుడు అందరు నచ్చాడు. దేవుడు ఒక పని చేయకుంటే ఈ దేవుడి నోట్లో మనం గిన్నెగానే మొక్కిన నా దేవుడు నన్ను చూడలేదంటారు. అట్లా మన మానవ రూపంలో మనుషులం మనందరం. ఏదో ఒక్కోసారి తప్పులు మన నుంచి కూడా జరుగుతాయి. మనం కూడా మనుషులమే కాబట్టి దేవుడే తప్పు చేసిన మనిషి తప్పు చేయడా? అటువంటి పరిస్థితులలో కొన్ని తప్పులు నా నుంచి కూడా జరగవచ్చు. కొంచెం హార్స్గా నేను కూడా మాట్లాడవచ్చు. ఆ మాటలు మీరు ఎవరు పట్టించుకోవద్దు. నేను చేసిన పనిని మీ అభిమానాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎప్పటికి వెళ్ళవాలి. పదవులు శాశ్వతం కాదు, ఈ జన్మ శాశ్వతం కాదు. మనం చేసిన పనే శాశ్వతం. ఏదైనా రోడ్డు చేస్తే జీవితాంతం నేను ఉన్నా చచ్చినా పోయినా కూడా ఈ పోరేటరాజు కౌన్సిలర్కి పని చేసినని చెప్తారు. అదే గుర్తుంటుంది జనానికి. అటువంటి పనులను మనం చేద్దాం. మీకు అవకాశం తప్పకుండా వాడ అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటా. పదవి ఉన్నా లేకుండా మీ యొక్క జీవిత పురోగతిలో కూడా నేను ఉంటా. మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, మీకు ఏ సమస్య వచ్చినా, ఏ హాస్పిటల్ సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రి మీ ఎంబడి నేను మీ యొక్క అన్న లెక్క, తమ్ముళ్ళ లెక్క, తండ్రి లెక్క మీ ఎంబడి నేను ఉంటా అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క సన్మానాన్ని ఏర్పాటు చేసిన మా చిన్న అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అలాగే శిరస్సు వచ్చి నా యొక్క పాదాభివందనం చేస్తూ మీ అభిమానాన్ని పొందినందుకు నేను ఒక అన్నగా మీ అందరినీ కూడా నేను భావిస్తూ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆడపడుతులకు, అక్క చెల్లెళ్లకు, అమ్మ తానలకు, వదినలకు, అక్కలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.